హలో అండి. ఇది భీవన్న మా కజిన్ ఇల్లు. మా మేనత్త రెండో కూతురు కొడుకు పెళ్ళికెళ్ళాం కదా! మా మేనత్త నాలుగో కూతురు ఇల్లండి ఇది. మేము వెళ్ళిన వాళ్ళందరం 20 మెంబర్స్ వీళ్ళింట్లోనే స్టే చేసినాం. అందుకే ఇల్లంతా కొంచెం చిందరవందరగా గజిబిజిగా ఉంది. అందుకే అలా లైట్‌గా హోమ్ టూర్ చేస్తున్నా. ఇది కిచెను. క్రాకరీ యూనిట్ అండి. కిచెన్ అంతా లైట్ గ్రే ఇంకా లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బావుంది కలర్ కాంబినేషన్. ఇది ఫ్రిడ్జ్ అండి టచ్ స్క్రీన్‌ది. దీని పక్కనే బాల్కనీ వచ్చింది. కిచెన్ పక్కన ఇది ఓపెన్ కిచెన్. దీన్ని ఆనుకొని హాల్ ఉంటుంది. ఇది టీవీ యూనిట్. ఇంకా హాల్‌లో ఒక సైడ్‌కి దేవుడి రూమ్ ఇచ్చారు. చిన్నగా చాలా బావుంది. దీని పక్కనే బాల్కనీ అనమాట. మొత్తం వీళ్ళది త్రిబుల్ బెడ్‌రూము. కిచెన్‌కి బాల్కనీ వచ్చింది. హాల్‌కి బాల్కనీ వచ్చింది. 3 బెడ్‌రూమ్స్ కూడా బాల్కనీ వచ్చింది. మొత్తం 5 బాల్కనీస్ వచ్చాయి. వీళ్ళది హరిహన్ సిటీ అపార్ట్మెంట్ అంట. ఇవి 12 ఆర్ 13 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటా. దీంట్లో వీళ్ళ 9th ఫ్లోరు. ప్రతి బాల్కనీలో ఫుల్ చెట్లు పెట్టింది అక్క. నాకే చెట్ల పిచ్చి అనుకుంటా. అక్కనైతే ఇంకా చాలా పెట్టింది. 9th ఫ్లోర్ కాబట్టి మంచిగా గాలి ఎండ బాగా వస్తుంది కదా. పువ్వులు కూడా మంచిగా పూస్తున్నాయి. మందార పూలు అవి పెట్టింది. క్రోటన్ చెట్లు పెట్టింది. అన్ని వెరైటీస్ పెట్టింది. బాల్కనీ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ హాల్ పక్కనే వాళ్ళ చిన్నబ్బాయి బెడ్రూమ్. ఇది దాని పక్కన వాళ్ళ పెద్దబ్బాయిది. దీని కూడా బాల్కనీ వచ్చింది. ఇది ఈ కబ్బోర్డ్ కాంబినేషన్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. వైట్ మీద ఫ్లవర్ లాగా. మిగతా అంతా గ్రే కలర్లోనే. దీని పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండి అక్క వాళ్ళది. చూడండి గ్రే అండ్ వైట్ కలర్. అన్నయ్యకు గ్రే కలర్ అంటే చాలా ఇష్టం అంట. ఇల్లు మొత్తం అంటే కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ మొత్తం గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా వీళ్ళ తినేదే ఇల్లు. వీళ్ళ బాల్కనీ సైడ్ కూడా వ్యూ ఎంత బాగుంది కదా. ఇంకా ఓవరాల్గా ఇల్లు ఇలా ఉంది. జస్ట్ అలా చూపించాను. నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ ఇల్లు ఎలా ఉందో